హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు మంచి టాపిక్ అనేది అయితే తీసుకొచ్చేసాను. సో ఇదైతే పీసీ యానిమేషన్ సెకండ్ క్లాస్ అన్నమాట. నేనైతే దీంట్లో మనకు ఇంపార్టెంట్ టూల్స్ ఏ విధంగా ఉంటాయనేది అయితే చెప్తాను. దానికంటే ముందు ఒక బ్రో అయితే కామెంట్ అనేది చేశారు. సో ఆయన ఏమడిగాడంటే ఫన్మోజీ 2D వాళ్ళ యానిమేషన్ ఏ విధంగా చేయాలి బ్రో అనేసి అడిగాడు. సో నేనైతే వాళ్ళ యానిమేషన్ సిరీస్ అయితే తీసుకొచ్చేసాను. ఈ యానిమేషన్ సిరీస్ అనేది 2D యానిమేషన్కి రిలేట్ అయి ఉంటుంది. అండ్ ఇది కొన్ని సాఫ్ట్వేర్ మనకు పీసీలో అయితే యానిమేషన్ అనేది చేస్తాము. దానికంటే ముందు ఈ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ ఈ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని సాఫ్ట్వేర్స్ అనేది పెట్టాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనమాట. నేనైతే దీన్ని కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను, అక్కడ వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఇంకా వేరే ఇంటిగా మీకు ఫ్రీగా అనేది క్యారెక్టర్స్ అవి కొన్ని ప్రాక్టీస్ కోసం ఆబ్జెక్ట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ బ్లడ్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ లింక్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ నేను 4 సాఫ్ట్వేర్స్ అయితే ఇచ్చాను. అడోబ్ ఆడిషన్ వాయిస్ ఓవర్ కోసం, అండ్ ఇలిస్ట్రేటర్ బ్యాక్గ్రౌండ్ వెక్టర్స్ కోసం, మీడియా ఎన్కోడర్ ఏమో మనం యానిమేట్ సిసిలు చేసిన వీడియోని ఎక్స్పోర్ట్ చేయడానికి, యానిమేట్ సిసి 2021 వర్షన్ ఏమో ఇది మనం యానిమేషన్ చేయడానికి. మనం యానిమేషన్ చేయాలంటే మనకి ఇక్కడ యానిమేట్ సిసి సాఫ్ట్వేర్ అనేది ఉంది. ఇదిగో ఇదే, దీన్ని అయితే ఓపెన్ చేయాలి. సో నేను చెప్పిన సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ డౌన్లోడ్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే మొబైల్ మీరు హాట్స్పాట్ అవి ఇచ్చుంటారు కదా, వైఫై లాంటివి నెట్వర్క్, అవి ఆఫ్ చేసి ఈ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి. అండ్ క్యాప్కట్ కూడా మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను ఎడిటింగ్ కోసం. అండ్ సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫైల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ న్యూ ఉంది కదా, దీని షార్ట్కట్ వచ్చేసి Ctrl+N. అండ్ న్యూ పైన ట్యాప్ చేయండి. న్యూ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ప్రిసెట్స్ అని వస్తాయి. ఇక్కడ ఫుల్ హెచ్డి, 4K హెచ్డి, స్టాండర్డ్ అని ఇక్కడ ఫుల్ హెచ్డిని సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 FPS. దీన్ని ఫ్రేమ్ రేట్ అంటారు, FPS అని మీకు తెలిసే ఉంటుంది. అండ్ క్రియేట్ పైన ట్యాప్ చేస్తే ఒక కెన్వాస్ సైజ్లోకి అయితే వెళ్ళిపోతాం మనకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ బోర్డ్ మీద. ఇంతకుముందు అయితే చెప్పాను నేను ఈ టూల్స్ గురించి, కొన్ని వాటికి టూల్స్ అయితే చెప్పాను. సో ఈ క్లాస్లో ఏంటంటే ఆ టూల్స్ ఏ విధంగా వర్క్ అవ్వచ్చు మనకు అనే విధంగా మనం డ్రాయింగ్ చేసే ఇమేజ్ని ఏ విధంగా రిఫరెన్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. సో ఇది మన బ్లాంక్ క్యాన్వా అనమాట, మనం వర్క్ చేసే బ్లాంక్ క్యాన్వా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మూవ్ టూల్ అనమాట, సెలెక్షన్ టూల్తో మనం ఏదైనా డ్రాయింగ్ని డ్రా చేస్తూ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫస్ట్ అయితే ఇమేజ్ మనం డ్రాయింగ్ చేయడం, క్యారెక్టర్ మేకింగ్ కావచ్చు, ఏదైనా ఇమేజ్ ఇంపోర్ట్ చేసే రిఫరెన్స్ తీసుకునేవి అయితే డ్రా చేస్తాం కదా, అది ఎలా తీసుకోవాలనేది అయితే నీకు చెప్తాను. ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇంపోర్ట్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇంపోర్ట్ టు లైబ్రరీ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే దీంట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఇమేజ్ ఉంది, ఈ హ్యాండ్స్ వెక్టర్ అనమాట, దీన్ని అయితే నేను తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి లైబ్రరీలోకి అయితే వచ్చేస్తుంది. కార్నర్లో చూస్తే అసెట్స్, ప్రాపర్టీస్, కలర్స్, ఎలైగ్ అండ్ లైబ్రరీలోకి వచ్చేసాక దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. అండ్ మీకు షార్ట్కట్లో ఇంకొక విధంగా చూపిస్తాను. దీన్ని అయితే డిలీట్ చేసి బ్యాక్ వచ్చేసి మనకు అడ్మిన్లోకి వెళ్ళి, అండ్ ఇక్కడ మనం డౌన్లోడ్ చేస్తాం కదా, డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే ఈ హ్యాండ్ వెక్టర్స్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి హోల్డ్ అండ్ ట్యాప్ చేసి ఇక్కడ యానిమేట్ సిసిలో వచ్చేసి ఇక్కడ డ్రాప్ చేసేయాలి. ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ దీని సైజ్ ఎక్కువ చేయాలంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుని మనం కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసి దీని అనేది పెద్దగా చేయాలి. వితౌట్ షిఫ్ట్తో మనం చేస్తే మనకు ఈ విధంగా అనేది అయిపోతుంది ఇమేజ్. Ctrl+Z అంటే ఉండు, అండ్ షిఫ్ట్తో ట్యాప్ చేసి దీన్ని సైజ్ ఎక్కువ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని ఎట్లా డ్రా చేయాలనేది అయితే మీకు తెలిసి ఉంటుంది, ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్లాక్ కలర్ స్ట్రోక్ ఉంది కదా, బ్లాక్ కలర్ డ్రా చేస్తే మనకు స్ట్రోక్ అనేది మనకు సరిగ్గా కనిపించదు. అందుకే నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెడ్ కలర్ స్ట్రోక్ తీసుకుని
అండ్ ఇక్కడ లేయర్స్ 1లోకి వెళ్ళి ఇక్కడ లేయర్స్ ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, న్యూ లేయర్ అని కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తే ఒక న్యూ లేయర్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ డ్రా చేయడానికి ఇక్కడ మనకు పెన్ టూల్ ఉంది అండ్ కంట్రోల్ Z. పెన్ టూల్ ఉంది. మీకు పెన్ టూల్ గురించి తెలియదు, నాకు కూడా కొంచెంగా ఎలా యూజ్ చేయాలో తెలియదు, కానీ లైన్ టూల్ అయితే యూజ్ చేస్తాను. లైన్ టూల్ యూజ్ చేసి ఇక్కడ సెలెక్షన్ టూల్లోకి సెలెక్ట్ చేసుకొని దీన్ని కర్వ్ చేస్తాను. ఈ విధంగా చేసుకోవచ్చు. కంట్రోల్ Z అంటే అండ్ మన కీబోర్డ్లో కంట్రోల్ Z అండ్ లైన్ టూల్ సెలెక్ట్ చేసి ఈ లైన్తో మనము ట్రేస్ చేయొచ్చు అనమాట. మనకు జూమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా Z, ఇంకా షార్ట్ కట్ వచ్చేసి దీనికి Z అనమాట. జూమ్ ట్యాప్ చేస్తే జూమ్ అయిపోతుంది. ఇలాగ మన దగ్గర చూసుకుని మళ్ళీ ఈ సెలెక్షన్ టూల్ దీని షార్ట్ కట్ వచ్చేసి V అనమాట. V అండ్ లైన్ టూల్కి షార్ట్ కట్ వచ్చేసి N. నేను ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మనకు స్ట్రోక్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ స్ట్రోక్ సైజ్ అని ఉంది కదా, దీన్ని నేను 2 చేసుకుంటే 2లో పెరుగుతుంది. ఈ విధంగా నేను 2లో అయితే పెడతాను. బేసిక్గా నేనైతే 1లోకి పెట్టి డ్రా చేస్తాను. ఏ డ్రాయింగ్ అయినా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఈ లైన్ ఇక్కడ వరకు చేస్తాను. దీన్ని మనం కర్వ్ చేయలేం కదా, కాబట్టి ఇక్కడ కర్వ్ చేసి ఇక్కడ లైన్ కర్వ్ టూల్ అయితే తీసుకోండి. ఇక్కడ ఉంది కదా సెలెక్షన్ టూల్, దీన్ని అయితే కర్వ్ చేయాలి. దీని అయితే లాక్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది సెలెక్ట్ అవ్వకూడదు బ్యాక్గ్రౌండ్ది. ఈ విధంగా కర్వ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు ఒక లైన్, మళ్ళీ దీన్ని కర్వ్. ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేసుకొని దీని షార్ట్కట్లో కీబోర్డ్ వచ్చేసి V, దీని కర్వ్. అలాగే డ్రాయింగ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ ఫిల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది కూడా చెప్తాను. కలర్ ఫిల్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను ఒక స్క్వేర్ అయితే తీసుకుంటున్నాను. దీని అయితే హైడ్ చేస్తాను. ఒక స్క్వేర్ అయితే తీసుకొని ఇక్కడ చూస్తే ఈ కలర్ ఉంది కదా డార్క్ రెడ్, ఇదైతే ఇది ఫిల్ ఉంది. అండ్ రెడ్ కలర్ వచ్చేసి స్ట్రోక్ కలర్ ఉంది. సో ఈ ఫిల్ని మనం ఎలా చేయాలంటే ఇక్కడ బకెట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని పెయింట్ బకెట్ టూల్ అంటారు, షార్ట్కట్ వచ్చేసి K. దీన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి మనకు మల్టిపుల్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే నేనైతే ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే ఫిల్ అయిపోతుంది. సో స్ట్రోక్ బకెట్ కూడా కావాలంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా స్ట్రోక్ కలర్ రెడ్ కలర్, దానిపై ట్యాప్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పెయింట్ బకెట్ టూల్లోకి మనకు మౌస్ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇంక్ బకెట్ టూల్, ఇంక్ బాటిల్ టూల్ అని ఉంటుంది. ఇంక్ బాటిల్ టూల్ దాని షార్ట్కట్ వచ్చేసి ఎస్, దానిపై ట్యాప్ చేస్తే బ్లాక్ కలర్ ఫిల్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట మనం డిలీట్ చేయాలనుకుంటే వీటిని స్ట్రోక్ని సపరేట్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ డిలీట్ పైన ట్యాప్ చేస్తే లోపల ఉన్న కలర్ మాత్రం డిలీట్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు స్ట్రోక్ మాత్రమే ఉండిపోయింది. ఈ స్ట్రోక్ని మనం కలర్ ఫిల్ మళ్ళీ చేయాలనుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకొని మళ్ళీ దీనిపై రైట్ క్లిక్ చేసి మౌస్కి రైట్ క్లిక్ చేసి ఇక్కడ బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకొని షార్ట్కట్ వచ్చేసి K ఫిల్ చేస్తాను. గ్రీన్ కలర్ ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు లైన్ టూల్లో ఫిల్ అవ్వాలంటే ఎలాగా? లైన్ టూల్లో ఫిల్ అవ్వాలంటే మనకు లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కి మనము సరిగ్గా అటాచ్ చేయాలన్నమాట. స్ట్రోక్ సరిగ్గా అటాచ్ చేస్తే ఫిల్ అవుతుంది. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చిన్న లైన్ అనేది డ్రా చేస్తాను. ఇక్కడ ఉందనుకోండి, సో ఈ విధంగా డ్రా చేసినాం. ఇప్పుడు మనం దీన్ని కలర్ ఫిల్ చేయాలంటే అవ్వదు. ఏంటి త్రిపుర ఇది కలర్ అవ్వట్లేదు అని అనుకుంటారు, కానీ దీన్ని జూమ్ చేసి సరిగ్గా చూడాలి అన్నమాట. సరిగ్గా చూసి ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకొని ఈ లైన్కి అటాచ్ చేయాలి. అప్పుడు చూడాలి ఇది కరెక్ట్గా అటాచ్ అయ్యింది, ఈ కార్నర్ కూడా అటాచ్ అయ్యింది. మళ్ళీ జూమ్ అవుట్ వచ్చేసి మళ్ళీ జూమ్ వెళ్ళి ఇప్పుడు కలర్ ఫిల్ చేయండి, కలర్ అవుతుంది. ఓకే, కలర్ ఫిల్ అయ్యింది. అండ్ ఈ విధంగా చేసుకోవచ్చు. దీన్ని కర్వ్ కూడా చేసుకోవచ్చు.
ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా అయితే కూడా చేసుకోవచ్చు. Ctrl Z అండ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం టైం లైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మన టైం లైన్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టైం లైన్. మనం యానిమేషన్ చేసేది ఇక్కడైతే జరుగుతుంది. యానిమేషన్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటూ పోతాం కాబట్టి ఇక్కడ మనం టైం లైన్ అనేది చేస్తూ ఉంటాం. మనము కీ ఫ్రేమ్స్కి డ్యూరేషన్ పెంచాలంటే మనం కీబోర్డ్లో F6 ఉంటుంది కదా, కీబోర్డ్లో F6 అనేది ట్యాప్ చేయండి, దానికి డ్యూరేషన్ పెరుగుతుంది. లేదు అప్పటి వరకే ఆపేయాలంటే F6 అక్కడి వరకే ఆగిపోతుంది. ఎగ్జాంపుల్కి నేను ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటాను. దాన్ని అయితే మూవ్ చేసి చూపిస్తాను. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తాను. F5 అండ్ ఈ ఆబ్జెక్ట్ పైన F6. ఇప్పుడు నేను దీన్ని ఇలాగా మూవ్ చేయాలనుకుంటాను. అండ్ ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ క్లాసిక్ ట్విన్, మోషన్ ట్విన్, షేప్ ట్విన్ అని ఉంటుంది. క్లాసిక్ ట్విన్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్తే ద సెలెక్ట్ ఫ్రేమ్ స్పాన్ కెనాట్ బి ట్విన్డ్, యూ మస్ట్ బి కన్వర్ట్ టు ద సింబల్ అని ఆర్డర్ ట్విన్, అంటే దీన్ని సింబల్ లాగా కన్వర్ట్ చేయాలని అంటుంది. సో క్యాన్సిల్ వచ్చేసి నేను మోషన్ ట్విన్ యాడ్ చేద్దాం ఎలా ఉంటుందో. సారీ, షేప్ ట్విన్ కూడా స్మూత్గా యానిమేషన్ ప్లే అవుతుంది. చూస్తున్నారు కదా. అండ్ వితౌట్ షేప్ ట్విన్తో చూస్తే, రిమూవ్ షేప్ ట్విన్ చూస్తే చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి అలా మూవ్ అవుతుంది. అండ్ దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక 2-3 కీ ఫ్రేమ్స్ ఇక్కడ పెట్టాం కదా, F6 కీ ఫ్రేమ్, దాన్ని అయితే షిఫ్ట్ చేసి F5 చేస్తే అది కీ ఫ్రేమ్స్ అనేది రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ F5 ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ పైన ట్యాప్ చేసి దీన్ని F5 అంటే సింబల్ అనమాట. మా కీబోర్డ్లో సింబల్ వచ్చేసి ఇక్కడ టైప్ గ్రాఫిక్ పెట్టేసి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ 45 కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసి ఇక్కడ F6 పెట్టేసి ఇలాగా మూవ్ చేయండి. అండ్ ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి కీ ఫ్రేమ్లో ట్యాప్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే క్లాసిక్ ట్విన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇప్పుడు యానిమేషన్ స్మూత్గా ప్లే అవుతుంది. ఈ విధంగా ప్లే అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అండ్ ఇక్కడ ఇంక్ బకెట్ టూల్, ఐడ్రాపర్ టూల్తో దీనికి అవసరం ఏంటి అంటే ఈ కలర్ని మనం పిక్ చేసుకోవాలనుకుంటే పిక్ అయిపోతుంది అంటే. అండ్ మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్ పైన ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్లోకి వెళ్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ వీడియో టు మీడియా అని ఉంటుంది. అంటే మనకు చెప్పినా కదా మీడియా ఎన్కోడర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడ నుంచి మన ఫైల్స్లో ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది. ఇక్కడ చూస్తే యూట్యూబ్ 1080 ఫుల్ HD అని ఉంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అండ్ మనకు మాడిఫైలోకి వెళ్ళినా కూడా ఇక్కడ కనిపిస్తుంది కన్వర్ట్ టు ఏ సింబల్, దీనికి F8 ఉంది టైం లైన్. అండ్ ఇక్కడ పెన్ టూల్, మనకు అవసరమయ్యేది ఏమో చెప్తాను. లైన్ టూల్ అనమాట, డ్రాయింగ్కు. బకెట్ కలర్ ఫిల్ చేయాలంటే బకెట్ టూల్. అండ్ మనకు మూవ్ చేయాలంటే సెలెక్షన్ టూల్ అండ్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్. ఈ 4 టూల్స్ అనేది మనం అయితే యానిమేషన్ చేయాలి. నేను నెక్స్ట్ వీడియో అయితే నేను క్యారెక్టర్ ఎలా ట్రేస్ చేయాలనేది అయితే చెప్తాను. సో ఇది జస్ట్ బేసిక్ టూల్స్ కాబట్టి దీంతో బేసిక్ టూల్స్ గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది. సరిగ్గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి నేను ఇచ్చిన సాఫ్ట్వేర్స్ అవి ఇన్స్టాల్ చేసుకోండి. అవి 2GB 3GB అని ఉంటుంది, కొన్ని డేటా రిక్వైర్ అయితే చూసుకుంటుంది. ఇన్స్టాల్ చేశాక ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది, 1 2 3 అని ఇచ్చేసాక సెటప్ ఎక్స్లోకి వెళ్ళి ఏమంటారు అది రార్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ క్యారెక్టర్స్ అవన్నీ
డ్రా చేయడం అయితే నేర్పిస్తాను. యానిమల్స్, బర్డ్స్, క్యారెక్టర్స్ అవన్నీ బ్యాక్గ్రౌండ్స్ కూడా గీయడం అయితే నేర్పిస్తాను. యానిమేషన్ అనేది మీకు ఫుల్ ఒక ప్రో అడ్వాన్స్ లెవెల్లో అయితే నేర్పిస్తాను. వాకింగ్, టాకింగ్, ఐడియల్ యానిమేషన్ ఇవన్నీ అయితే నేను మీకు నేర్పిస్తాను. ఇల్లుస్ట్రేటర్ గురించి కూడా మీకు క్లాసెస్ కొన్ని చెప్తాను. ఇల్లుస్ట్రేటర్ గురించి. సో వీడియో ఈ రోజుకి ఇంతే గైస్. PC సెకండ్ యానిమేషన్ ఇది. అండ్ థర్డ్ యానిమేషన్లో నేనైతే మీకు క్యారెక్టర్ మేకింగ్ అయితే చెప్తాను. ఆ క్యారెక్టర్ మేకింగ్ కోసం మీరు రెడీగా ఉండండి. కింద కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. బై గైస్.